ఓ రోజు పర్వతరాజైన హిమవంతుని వద్దకు బ్రహ్మాది దేవతలంతా వెళ్ళి జరగవలసిన దైవ కార్యం నీ ద్వారానే సాధ్యమవుతుందని, ఆ జగన్మాత నీ ఇంట జన్మిస్తుందని, లోకోపకారం నీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. ఇక దేవతా సమూహమంతా వేంచేసిన మహదానందంతో చెయ్యవలసినది సెలవీయమని హిమవంతుడు అడుగగా, జగన్మాత నీ ఇంట జన్మిస్తుందని, అందుకు దీక్షాకాంక్షితుడవ్వాలని చెప్పి దేవతలంతా వెళ్ళిపోయి ఓ దివ్యమైన చోట ఉమాదేవిని గొప్పగా స్తుతిస్తారు. వారి స్తోత్రాలకు సంతృప్తి చెందిన దేవి వారి ఎదుట సాక్షాత్కరిస్తుంది. వారి ఆనందంతో విప్పారిన మోము చూస్తూ, ఓ హరి, ఓ కమలాసన, దేవతలారా వినండి, నేను ప్రసన్నురాలనయ్యాను. దక్షుడు అతని భార్య నన్ను పుత్రికగా పొందగోరి తపస్సు చేశారు. నా మాయ కారణంగానే నా తండ్రి నా యందు అనాదరాన్ని చూపించాడు. పూర్వం హిమవంతుడు మేనా భక్తితో నన్ను ఆరాధించారు. మేనాదేవి గర్భాన నా పూర్ణాంశతో నేను ఆవిర్భవిస్తాను. మీరు కోరిన విధంగానే శంకరునకు అర్ధాంగినవుతాను. మేనను తపస్సు చెయ్యమని ఆదేశించండి. నేను నా దేహత్యాగం చేసిన నాటి నుండి కాలాగ్ని అను పేరు గల నా రుద్రస్వామి నా విరహంచే దిగంబరుడయ్యాడు, యోగి అయినాడు. ఆనాటి నుండి మలిన వేషాన్ని ధరించి ఉత్తమ సుఖాలను వదిలివేశాడు. నా శివస్వామి జ్ఞానియే అయినా ఏకాకి అయిన కారణంగా ఎక్కడా శాంతిని పొందలేకపోతున్నాడు. ఆయన నా అస్థికలతో మాలను చేసి దానిని మిక్కిలి ప్రీతితో ధరిస్తున్నాడు. ఆయన నన్ను పత్నిగా పొందగోరి యోగనిష్టలో ఉన్నారు. నేను మేనా గర్భాన జన్మించి తపస్సు చేసి శివుని అర్ధాంగినవుతాను. మీరు మీ స్వస్థానాలకు వెళ్ళి శివారాధనను చెయ్యండి అని వరమిచ్చి ఆ దేవి అంతర్ధానమయ్యింది.